హార్మోజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతోంది. ఇటీవలే ఆ దేశానికి చెందిన నౌకలను యుఎస్ దళాలు స్వాధీనం చేసుకోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని అమలు చేయడంలో యుఎస్ నౌకాదళాలు సముద్రపు దొంగల్లా పనిచేస్తాయని అన్నారు. ఇరాన్ పై కొనసాగుతోన్న దిగ్బంధనం అమెరికాకు మంచి వ్యాపారమని ట్రంప్ పేర్కొన్నారు. తాము ఇరాన్ నౌకలను సీజ్ చేశామని, సరకు చమురును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఇది అత్యంత లాభదాయకమైన వ్యాపారమని, తాము పైరేట్స్, సముద్రపు దొంగల లాంటి వాళ్లమని ట్రంప్ తెలిపారు. ఇరాన్తో తాము ఆటలు ఆడటం లేదని, ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నామని ట్రంప్ అన్నారు. చమురు రవాణాకు కీలకమైన హార్మోజ్ జలసంధిలో ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ టోలు వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై కూడా ట్రంప్ ఇరాన్కు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ విధించే టోల్ చెల్లిస్తే ఆయా షిప్పింగ్ సంస్థలు తమ ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. టోల్ చెల్లింపులతో సహా ఇరాన్ సైన్యానికి మద్దతిచ్చే వారిపై కూడా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. కాగా అమెరికా దిగ్బంధనం వల్ల ఇరాన్కు దాదాపు $4.8 బిలియన్ అంటే భారత కరెన్సీలో 45,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు పెంటగాన్ అంచనా వేసింది. దిగ్బంధనం అమల్లోకి వచ్చినప్పటి నుంచి చమురుతో సహా ఇతర నిషేధిత సరుకులను రవాణా చేసేందుకు ప్రయత్నించిన 40కి పైగా నౌకలను యుఎస్ దళాలు దారి మళ్లించాయని తెలిపింది. దీంతో సుమారు 53 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ ముడి చమురు తీసుకెళ్తున్న 31 ట్యాంకర్లు గల్ఫ్లోనే నిలిచిపోయాయని వెల్లడించింది. మరోవైపు కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే అమెరికాతో సంఘర్షణపై ఇరాన్ సైనికాధికారి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో మళ్లీ యుద్ధం జరిపే అవకాశం ఉందని తెలిపారు. శాంతి చర్చలపై ఇరాన్, అమెరికా మధ్య అనిశ్చితి నెలకొంది. ఒప్పందం కోసం ఇరాన్ తాజాగా పంపిన ప్రతిపాదనపై యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అమెరికా ఏ ఒప్పందాలకు, వాగ్దానాలకు కట్టుబడి ఉండటం లేదని ఇరాన్ సైనిక ప్రధాన కార్యాలయ డిప్యూటీ అధికారి మహ్మద్ జాఫర్ అసదీ ఆరోపించారు. అమెరికా అధికారుల ప్రకటనలు గందరగోళంగా ఉన్నాయని విమర్శించారు. ఈ క్రమంలో అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. శత్రు దేశాలు చేసే ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు తమ సాయుధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయన్నారు. శత్రు దేశాలు చేసే ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు తమ సాయుధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయన్నారు.